చాట్ జీపీటీ కాన్సెప్ట్ నవ్వేడేస్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎందుకంటే చాట్ జీపీటీ మనకి ప్రతి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి ఇస్తుంది. సో వెరీ యూస్ఫుల్ ఎట్ యువర్ ఆఫీస్ పర్పసెస్ కదా. అందుకనేసి ఎక్సెల్ విత్ చాట్ జీపీటీ నేర్చుకుందాం. కానీ ఓన్లీ చాట్ జీపీటీ వల్ల మనకు ఆన్సర్స్ కరెక్ట్ గా రావు కదా. ఎక్సెల్ మీద మీకు కంపల్సరీగా అవగాహన ఉండాలి. ఆఫ్టర్ దట్ గో ఫర్ ద చాట్ జీపీటీ. Good morning students, welcome back to your channel Subhash at the Tech Card. Today we are discussing about completely Chat GPT with Excel. Okay? సమ్మరైజ్ చేయాలి. ఈ కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఓకే, టుడే కంప్లీట్ గా ఏం చేద్దామంటే హౌ క్యాన్ వి రైట్ ద చాట్ జీపీటీ, హౌ క్యాన్ వి ట్రాన్స్లేట్, హౌ క్యాన్ వి ఫార్మాట్ ఎవ్రీథింగ్. సో అన్ని కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మెయిన్ ఇంపార్టెంట్ డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్స్ ఇవి నేర్చుకో చాట్ జీపీటీ ఈజీగా ఆన్సర్ చేసుకోగలుగుతారు. సో అన్ని ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us start that class. So in today's class, we are discussing how can we get started with the Chat GPT for the Excel. ఫస్ట్ పాయింట్ అంటే ఈ మొత్తం ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి చూపిస్తాను. డైరెక్ట్ గా కొన్ని స్క్రీన్ షాట్ తీసి చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఎక్సెల్ లోకి వెళ్ళి కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ హౌ క్యాన్ వి యూస్ ద చాట్ జీపీటీ ఎక్సెల్ ఫార్ములాస్ ఆల్సో. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఫార్ములాస్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సమ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రాక్టీసెస్ చెప్తాను. అట్ ద సేమ్ టైం కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఈ లిమిటేషన్స్ దగ్గరే చాలా పొరపాటు చేస్తారు. సో వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద చాట్ జీపీటీ ఇన్ ద ఎక్సెల్ చూద్దాం. ఫైనల్లీ చాట్ జీపీటీ ఫర్ ద ఎక్సెల్ వితౌట్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ ఎక్సెల్. అంటే ఎక్సెల్ లేకోకుండా ఓన్లీ చాట్ జీపీటీ కూడా యూజ్ చేయొచ్చా లేదా, ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం విత్ సింపుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, నౌ లెట్ us start the class. So today we are discussing about a chat GPT in Excel కదా. ఓకే, ఈ ఎక్సెల్ చాట్ జీపీటీ ఏంటంటే ఫస్ట్ ఇట్ ఈస్ ఏ ఆటోమేటెడ్ రిపిటేటివ్ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది. అది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమనొచ్చు ఒక ఫ్యూచర్ ఆఫ్ ద చాట్ జీపీటీ. ఓకే, ఎందుకు ఇంత క్రేజ్ వస్తుంది? సపోజ్ మనం ఈ చాట్ జీపీటీ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటికల్లీ రిపిటేటివ్ టాస్క్ అన్ని కూడా అదే పర్ఫామ్ చేసి మనకు ఆన్సర్ ఇచ్చేస్తుంది. సో వర్క్ స్టేషన్స్ లో కానీ అదర్వైజ్ వర్క్ చేసేటప్పుడు కానీ డాష్ బోర్డ్ క్రియేషన్స్ అప్పుడు కానీ ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, ఇది మెయిన్ ఫీచర్ ఆఫ్ దిస్ చాట్ జీపీటీ. నౌ ఈ చాట్ జీపీటీ ఎక్స్టెన్షన్స్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, వర్డ్, గూగుల్ షీట్స్, డాక్యుమెంట్స్ అన్నిట్లోనూ ఉంటుంది. ఓకే, అండ్ స్పెషల్లీ జనరేటివ్ ఏఐ అనే కాన్సెప్ట్ లో మనకి చాట్ జీపీటీ మోడల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ రిపిటేటివ్ టాస్క్స్ ఏమవుతాయంటే సపోజ్ వాళ్ళు రైటింగ్ ద సేమ్ థింగ్. అంటే ఇప్పుడు ఎక్సెల్ లో మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు అదర్వైజ్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నప్పుడు సేమ్ ప్రాసెస్ సెకండ్ షీట్ లో కూడా రిపీట్ చేయాలి అనుకోండి. యూజింగ్ దిస్ చాట్ జీపీటీ ఆటోమేటికల్లీ ఆ వర్క్ అంతా వాట్ ఎవర్ వర్క్ వీ హావ్ డన్ ఎట్ ప్రెసెంట్ ఆ ప్రాసెస్ ఆఫ్ వర్క్ ని అది ఆటోమేటిక్ గా మళ్ళీ అది రిపీట్ చేసేస్తుంది అనమాట. అది స్పెషల్ ఫీచర్. నెక్స్ట్ ట్రాన్స్లేటింగ్ ద డేటా, క్యారెక్టరైజింగ్ ద డేటా, ఎక్స్ట్రాక్టింగ్, రీఫార్మాటింగ్, summarizing and most importantly drafting. All these are the special features of the chat GPT. Okay, అందుకే దీని మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నౌ ఈ జీపీటీ ప్రొవైడ్స్ జనరల్ గా బల్క్ ఆఫ్ టూల్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ బల్క్ ఆఫ్ టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు చాట్ జీపీటీలో మనకి సింపుల్ టాస్క్ ప్రాంప్ట్స్ అన్ని వస్తాయి. ప్రాంప్ట్ మీన్స్ ఎంటరింగ్ ద డేటా, అదర్వైజ్ రైటింగ్ ద డేటా, ఇలాంటి వాటిని ప్రాంప్ట్స్ అంటారు. సో సింపుల్ ప్రాంప్ట్స్ అన్ని కూడా ఇదే ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ యూ కెన్ రన్ ఎనీ ఆపరేషన్ ఫర్ ద హోల్ కాలమ్ ఎట్ ఏ వన్స్ వితౌట్ రైటింగ్ ఎనీ ఫార్ములా. ఓకే, చూస్తారు ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ చాట్ జీపీటీ చేసేటప్పుడు జీపీటీ ప్రాసెస్ ఏం చేస్తుందంటే మనం ఏదైనా ప్రాంప్ట్ అంటే ఒక ఫంక్షన్ ని ప్రొవైడ్ చేయడం కానీ లేదా ఒక క్యాలిక్యులేషన్ చేయడం అనే ప్రాసెస్ చేసేటప్పుడు అది వాట్ ఎవర్ ద థింగ్స్ ఎగ్జాక్ట్లీ మనం అక్కడ నోట్ చేసి దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంటైర్ థింగ్ వితౌట్ ఫార్ములా ఇట్ విల్ క్యాలిక్యులేట్ అండ్ పర్ఫార్మ్ ద టాస్క్ అనమాట. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ చాట్ జీపీటీ ఫంక్షన్స్ పర్ఫార్మ్స్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ వితౌట్ ద మాక్సిమం ఫ్లెక్సిబిలిటీ. వెరీ ఈజీలీ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద ఫార్ములా రైటింగ్ అనమాట. ఇది ఎక్స్పీరియన్స్ చేసిన మనకు తెలుస్తుంది. ఈవెన్ ఫ్యూచర్ లో యూ క్యాన్ డూ దట్ వన్.
సో ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఒక ఫార్ములా కానీ స్పెషల్ గా లుక్అప్స్ చేసేటప్పుడు కానీ లేకపోతే పెద్ద పెద్ద ఫార్ములాస్ రాసేటప్పుడు కానీ మీకు చాలా ఇబ్బంది పడతారు. అందుకని యూజింగ్ దిస్ జీపీటీ యూ కెన్ రైట్ వెరీ ఈజీలీ. బికాస్ మనకు ఒక ఏం చెప్పొచ్చు అంటే ఒక సపోర్టివ్ ఉంటుంది అనమాట చాట్ జీపీటీ చేసేటప్పుడు. ఓకే, ఫస్ట్ చాట్ జీపీటీ వర్క్ చేయాలంటే ఎక్సెల్ లో ఎలా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇంతకు ముందు కూడా ఒక చాట్ జీపీటీ క్లాస్ ఉంది, మీరు ఆ క్లాస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అందులో ఓన్లీ చాట్ జీపీటీని ఎలా ఇన్స్టాల్ చేయాలి, చిన్న చిన్న ఫార్ములాస్ ఎలా వర్క్ చేసుకోవాలని జస్ట్ షార్ట్ సమ్మరైజ్డ్ వీడియో ఉంది, అది చూడండి. ఓకే, బట్ టుడే సపోజ్ కొత్తగా చూసిన వాళ్ళకి తెలియాలి అని చెప్పి ఎంటైర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్, ఎంటైర్ వర్కింగ్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద ఎక్సెల్ బికాస్ ఎక్సెల్ లోకి వెళ్తే ఆ లాంగ్ వ్యూ వల్ల మీకు పాయింట్స్ మిస్ అవ్వచ్చు. నేను అన్ని చేసి స్క్రీన్ షాట్స్ తీసి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ట్రై ఇట్. ఓకే, లెట్ us స్టార్ట్. హౌ క్యాన్ ద చాట్ జీపీటీ కెన్ బి ఇన్స్టాల్డ్. ఓకే, సో ఇది చేస్తున్నప్పుడు చాట్ జీపీటీ చేస్తున్నప్పుడు లేటెస్ట్ వర్షన్ తీసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్ వర్షన్ తీసుకొని ఈ ప్రాసెస్ ని ట్రై చేయండి, 100% మీకు అది వర్కౌట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ద చాట్ జీపీటీ ప్రాసెస్. ఈ చాట్ జీపీటీ ప్రాసెస్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఫస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రోగ్రెస్ లోకి వెళ్ళిపోండి. సో గో టు జీపీటీ ఫర్ ఎక్సెల్ వర్డ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాలేషన్ పేజ్. So once if you are installing the chat GPT in the Excel, ఫస్ట్ ఈ ఎక్సెల్ చాట్ జీపీటీ ప్రాసెస్ డైరెక్ట్ ప్రాసెస్, పెద్దగా మెలకలంటూ ఏం లేవు మీకు. మీరు ఫైల్ లోకి వెళ్ళిపోండి. ఓకే, ఫైల్ ఆప్షన్ చూడండి, ఫైల్ లో ఆప్షన్స్ అండ్ అడ్వాన్స్ ఆప్షన్స్ వెళ్ళిపోండి. అక్కడ మీకు ఆప్షన్స్ ఈజీగా చాట్ జీపీటీ ఆప్షన్స్ ఈజీగా కనిపిస్తాయి. ఓకే, ఆ ఇన్స్టాలేషన్ పేజ్ కి వెళ్ళిపోండి. Now open in the Excel button and launch the installation process. Okay, you will need some permissions. కొన్ని permissions from the Microsoft కావాలి because ఆ extensions మనకి వర్కౌట్ అవ్వాలి. అంటే what I meant to say is మీరు ఒరిజినల్ చాట్ జీపీటీ ఆర్ ఒరిజినల్ ఎక్సెల్ తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. నార్మల్ గా ఈజీ ప్రాసెస్ ఫ్రీ డౌన్లోడ్స్ తీసుకోవద్దండి. ఫ్రీ డౌన్లోడ్స్ తీసుకుంటే కొన్ని ఆప్షన్స్ అక్కడ వర్కౌట్ అవ్వవు, అందుకని ఫ్రీ డౌన్లోడ్స్ కి వెళ్ళొద్దండి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో ఇన్స్టాలేషన్, అందులో లాగిన్ అయ్యి అక్కడ ఇన్స్టాలేషన్ చేసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్ వైల్ డూయింగ్. ఓకే, నౌ ఇలా ఉంటుంది. సో మనకు తీసుకున్నప్పుడు వెల్కమ్ టు చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్ కనిపిస్తుంది. నౌ ఫస్ట్ ఐ ఇన్స్టాల్ ద ప్రాసెస్. ఏం చేసామంటే ఇక్కడ దిస్ వన్ జీపీటీ ఫర్ ఎక్సెల్ వర్డ్ అని చెప్పి ట్రై చేస్తే మనకి జీపీటీ ఫర్ ఎక్సెల్ వర్డ్ అని కొత్తది ఎంటైర్ టూల్ ఇక్కడ వస్తుంది. ఓకే, ఆఫ్టర్ దట్ హియర్ వెల్కమ్ టు జీపీటీ ఫర్ ఎక్సెల్ అని ఉంది కదా. హియర్ సైన్ ఇన్ టు మైక్రోసాఫ్ట్. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ చూడండి. నౌ ఈ ప్రాసెస్ చూసిన తర్వాత యూ విల్ హ్యావ్ సమ్ కాపీ రైట్ ఆఫ్ SEO, ఈ-కామర్స్ ఇలాంటి కొన్ని కనిపిస్తాయి, అన్ని యాక్సెప్ట్ చేసేస్తాము. సెగ్మెంటేషన్, క్లీనింగ్ ఆఫ్ ద డేటాబేస్, మార్కెట్ రీసెర్చ్, ఇవి ఎంటైర్ థింగ్ ఉంటాయి. నౌ ఈ ఆప్షన్ వస్తుంది మీకు సైన్ ఇన్ విత్ మైక్రోసాఫ్ట్. ఈ సైన్ ఇన్ విత్ మైక్రోసాఫ్ట్ క్లిక్ చేయండి. దెన్ యూ విల్ గో ఇన్ టు ద మైక్రోసాఫ్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ అనొచ్చు. ఓకే, ఆ వెబ్సైట్ లోకి ఎంటర్ అవుతాం. ఒకసారి చాట్ జీపీటీ ఫీచర్స్ అంత క్లియర్ గా ఉన్నాయి చూడండి. వీ కెన్ రైట్, వీ కెన్ ఎడిట్, వీ కెన్ ట్రాన్స్లేట్, వీ కెన్ క్లాసిఫై ద డేటా, వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా అండ్ సమ్మరైజ్ ద డేటా. These are the main features of the chat GPT. That to thousands of times. ఫార్ములాని మాటికి రిపీట్ చేయకోకుండా ఒక్కసారిగా ఇవన్నీ మనం ఎగ్జిక్యూషన్స్ కూడా చేయొచ్చు. ఓకే, నౌ ఇది అయిపోయిన తర్వాత నౌ సెట్టింగ్ విత్ ద చాట్ జీపీటీ ఇన్ ఎక్సెల్. ఫస్ట్ స్టెప్ చూస్ ద AI మోడల్. ఎప్పుడు కూడా AI మోడల్ కి వెళ్తే ఇట్ విల్ బి ఈజీ సో దట్ వి కెన్ వర్క్. నెక్స్ట్ ఫర్దర్ గా AI చేసుకున్నా కూడా చాట్ జీపీటీ అండ్ AI both you can work. Okay, now chat GPT for the Excel, it mainly supports GPT versions, GPT mini versions, GPT turbo versions and GPT sonnet versions. అంటే ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్ కనుక మనం సెటప్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఓకే, నౌ నెక్స్ట్ ఈ వర్షన్స్ అన్ని తీసుకుంటారు కదా, ఇందులో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ విచ్ ఆర్ బెస్ట్ అని చెప్తున్నా. టర్బో వర్షన్ ఈస్ వెరీ గుడ్, బట్ GPT-40 version is best one. Okay, I'm using this one. Next, GPT-40 mini version is also చాలా cheapest. అంటే అమౌంట్ ఇచ్చి నేను అది డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నాకు ఎంటైర్ ఫీచర్స్ ఆఫ్ ద చాట్ జీపీటీ ఈజీగా వర్క్ అవుతున్నాయి. ఓకే,
Next, turbo version and sonnet version. These are the best versions we need with no API key. Okay, no application key. Okay, ఈ కీస్ అన్ని చేస్తున్నప్పుడు ఏంటి అని అంటే ఒకసారి విచ్ ఎవర్ యు వాంట్ జస్ట్ క్లిక్ చేసుకోండి, సెట్ ఏపీఐ కీ అని క్లిక్ చేయండి. ఇట్ విల్ ఆటోమేటికల్లీ సెటెడ్ ఇన్ టు యువర్ విండో, మన విండోకి వచ్చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ కంప్లీట్లీ చాట్ జీపీటీ మోడల్స్ ఫర్ ఎక్సెల్. ఓకే, నెక్స్ట్, హౌ క్యాన్ వి యూస్ ద చాట్ జీపీటీ ఇన్ ఎక్సెల్ ఫార్ములాస్? ఇప్పుడు చాట్ జీపీటీ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మన డేటాబేస్ కి ఎలా ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి, లేకపోతే మన డేటాబేస్ కి ఫార్ములాస్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి యూజింగ్ ద చాట్ జీపీటీ, ఈ కాన్సెప్ట్ చూస్తున్నాం. ఓకే, సి చాట్ జీపీటీ ఈజ్ ఏ ఫంక్షన్స్ అలౌస్ యూ టు రైట్ ద జీపీటీ ప్రాంప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్సర్ట్ ద రిజల్ట్ అండ్ ఫర్ యువర్ స్ప్రెడ్షీట్స్. ఓకే, ChatGPT for the Excel formulas help in wide range of including writing, editing, translating, even the classifying the data, extracting the data and summarizing the data. These are the special features of the ChatGPT. ఇప్పుడు అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది నేను ఓన్లీ ఎక్సెల్ గురించి డిస్కస్ చేస్తున్నాను. సో ఎక్సెల్ లో ChatGPT ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ప్రాసెస్ అన్ని కూడా వర్కౌట్ అవుతాయి. ఓకే, నౌ సి ChatGPT ఎక్సెల్ కంప్లీట్లీ యాడ్-ఇన్స్ లోకి వెళ్ళిపోయాక జీపీటీ అండ్ ఎక్సెల్ యాడ్-ఇన్ మీ క్లాస్ లో కూడా ఒకసారి చూపిస్తాను. ఓకే, కానీ అక్కడ క్లియర్ గా ఉండదు, అది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ChatGPT మనకి యాడ్-ఇన్స్ ఫంక్షన్స్ లో దట్ ఈస్ యాడ్-ఇన్ అనే ఆప్షన్ లో వస్తుంది. వన్స్ ద ChatGPT ఇస్ ఇన్స్టాల్, నేనైతే GPT-40 మినీ ఇది ఇన్స్టాల్ చేసుకున్నాను, అందుకే మీకు ఈ ప్రాసెస్ కనిపిస్తుంది. హియర్ బల్క్ టూల్స్ కాన్సెప్ట్ అండ్ జీపీటీ ఫంక్షన్స్, 2 కాన్సెప్ట్స్ ఈజీగా కనిపిస్తాయి. డన్. నో లిస్ట్ ఆఫ్ ద జీపీటీ ఫంక్షన్స్ ఇక్కడ ఉంటుంది, బికాస్ నో వీఆర్ రైటింగ్ ద ఫంక్షన్స్ యూజింగ్ ఎక్సెల్ లో చాట్ జీపీటీ ఫంక్షన్స్ రాస్తున్నాం కాబట్టి లిస్ట్ ఆఫ్ జీపీటీ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ద గో ఫర్ సెట్టింగ్స్, సింప్లీ గెట్ స్టార్టెడ్. ఓకే, రీప్లేస్ ద ఫార్ములా, ఇన్ కేస్ ఫార్ములా రీప్లేస్ చేయాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. మనము రాస్తున్న మెథడ్ లో కానీ రాస్తున్న ప్రాసెస్ లో కానీ ఇన్ కేస్ ఎర్రర్ వస్తాయి, దెన్ ఇక్కడ రీట్రై ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఈ రీట్రై ఎర్రర్స్ వస్తే మాక్సిమం జీపీటీనే మనకి ఎర్రర్ రెక్టిఫై చేసి చూపించాలి. కానీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ద వర్డ్స్ వీఆర్ సేయింగ్ టు ద సిస్టమ్, ద వర్డ్స్ వీఆర్ సేయింగ్ టు ద జీపీటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు మెలికలకు తిరుక్కుంటూ అటు ఇటు అనుకుంటూ అంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఫార్ములా ఆర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్ చాలా సింపుల్ గా నీట్ గా పర్ఫెక్ట్ గా వన్ లైన్ లో సెటిల్మెంట్ గా కరెక్ట్ గా ఉండాలన్నమాట. అది ఇంపార్టెంట్ అవుతుంది. మనము క్యాజువల్ గా మాట్లాడుతున్న లాగా రాస్తే మేబీ దానికి అర్థం కాకపోతే అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. బట్ యాక్చువల్ గా రీట్రై ఎర్రర్ అంటే మాక్సిమం 99% అదే రెక్టిఫై చేసి చూపిస్తుంది. ఓకే, వన్స్ యూ ఇన్స్టాల్ ఆల్ దీస్ థింగ్స్, బెస్ట్ ప్రాక్టీసెస్, క్విక్ ఎగ్జాంపుల్స్ అని కొన్ని శాంపుల్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. బికాస్ అలవాటు కానంత వరకు, ఒకసారి మీకు అలవాటు అయిన తర్వాత యూ కెన్ డైరెక్ట్లీ గో దట్. ఓకే, హియర్ ఎక్సెల్ ఫార్ములా అసిస్టెన్స్ ఉంటుంది టు జనరేట్ ఏ ఫార్ములా, టు ఎక్స్ప్లెయిన్ ఏ ఫార్ములా. వన్స్ ద కాన్సెప్ట్ ఇస్ ఎక్స్ప్లెయిన్ టు ద జీపీటీ, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత జీపీటీకి ఈ ఫార్ములా ఎలా వచ్చింది, హౌ దిస్ ఫార్ములా విల్ వర్క్ ఫర్ అవర్ డేటా బేసెస్, ఈ కాన్సెప్ట్ అంతా కూడా క్లియర్ గా మళ్ళీ ఎక్స్ప్రెషన్ కావాలంటే కూడా మనం ఈ ఆప్షన్ తో తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ డైరెక్ట్ గా ఇట్ విల్ జనరేట్ ద ఫార్ములా. ఓకే, నెక్స్ట్ లెట్ us అనలైజ్ ద చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్ ఫార్ములాస్ టు వర్క్ అండ్ ఫర్ ద ఫంక్షన్స్. సో జీపీటీ ఫస్ట్ ఫంక్షన్, జీపీటీ itself is a function. It is the simplest function to start GPT in Excel. Okay, here we can write the prompt as a parameters and Excel will give the output for the result in a single cell. సింగిల్ సెల్ కి చిన్న ప్రాంప్ట్ తీసుకొని రాయడం కోసం ఈ జీపీటీ ఫంక్షన్ వర్క్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్ వీఆర్ డూయింగ్ నౌ చూడండి, నేను ఒకవేళ ప్రాంప్ట్ రాస్తే జీపీటీ రాస్తే ఐ హావ్ రిటర్న్ లైక్ ఇస్ ఈక్వల్ టు జీపీటీ రైట్ ఏ ట్యాగ్ లైన్ ఫర్ ఏ కార్. ఇది నా ఎక్స్ప్లెనేషన్. ఏం రాసింది చూడండి, అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఏ పవర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆన్ వాల్స్ అని చెప్తుంది. అంటే నా కార్ కోసం ఒక ట్యాగ్ లైన్ ప్రొవైడ్ చెయ్యి అని అడుగుతున్నాను. చూడండి, నా క్వశ్చన్ నీట్ గా ఉంది. నేను కార్ అని రాస్తాను, రైట్ ఏ ట్యాగ్ లైన్ ఫర్ ఏ కార్. నా కార్ కి ఒక ట్యాగ్ లైన్ కావాలి అని ఆప్షన్ పెడితే ఇది మనకు ఒక అవుట్పుట్ చూపిస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఏ పవర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆన్ వీల్స్ అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుంటున్నాను. అర్థమైతా ఉందా? దానికోసం జీపీటీ ఫంక్షన్ యూజ్ చేస్తాం.
దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాంప్ట్. ఈ కాన్సెప్ట్ ని ప్రాంప్ట్ అంటారు. ఓకే, ప్రాంప్ట్ అంటే అర్థం ఏంటి? మనం కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఎవరో ఒకరు మనకి చెప్పడం, దట్ ఈస్ ప్రాంప్ట్. లేదా ఒరిజినల్ మెయిన్ ప్రాసెస్ కన్నా ఇది ట్యాగ్ లైన్. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఒక మూవీకి ఉంటది కదా, మూవీకి చిన్న కింద ట్యాగ్ లైన్ ఉంటుంది కదా, అలా ట్యాగ్ లైన్. ఓకే, ఇది మన ప్రాంప్ట్ అంటారు. నెక్స్ట్ ఫంక్షన్. ఓకే, దిస్ ఇస్ ఏ ప్రాంప్ట్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ హియర్ జీపీటీ ఫంక్షన్ రాస్తున్నప్పుడు ఇది ఇంతకు ముందు సెల్ కి తీసుకున్నామా. నౌ హౌ టు యూస్ ద సెల్ యాజ్ ఎ ప్రాంప్ట్. సెల్ ఇట్ సెల్ఫ్ ఒక ప్రాంప్ట్ లాగా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, సో సి ఐఎమ్ యూజింగ్ ద సెల్ లైక్ రైట్ ఏ ట్యాగ్ లైన్ ఫర్ ఎ కార్ అని ఒక సెల్ లో నేను రాసి పెట్టుకున్నాను. నౌ ఇజ్ ఈక్వల్ టు జీపీటీ, ఇది A11 అవుతుంది, A17 అవుతుంది. ఓకే, సో ఇజ్ ఈక్వల్ టు జీపీటీ A17 అని రాసాను. ప్రీవియస్ లో రాస్తున్నాను నేను ఇజ్ ఈక్వల్ టు జీపీటీ అని చెప్పి డైరెక్ట్ గా ట్యాగ్ లైన్ రాసేసాను ఈ కాన్సెప్ట్ ని. ఇప్పుడు ఒక సెల్ లో ఒకటి ఉంది, ఆ సెల్ ని జీపీటీ ద్వారా యూజ్ చేయడం చూస్తున్నాం. సో ఇజ్ ఈక్వల్ టు జీపీటీ A17 అంటే మనకి ఇలా అవుట్పుట్ ఇస్తుంది. లైక్ దిస్ జీపీటీ కెన్ డైరెక్ట్లీ ప్రాంప్ట్ అవర్ లైన్ ఆర్ indirectly we can take that line from the cell also. Okay, now equally we can apply the prompt for many cells for dragging the formula down. జనరల్ గా ఎక్సెల్ లో మనం ఒక ఫార్ములా రాసి ఫస్ట్ సెల్ కి అప్లికేబుల్ అయిన తర్వాత మనం డ్రాగ్ చేస్తాం కదా, జనరల్ దట్ ఈస్ అవర్ ప్రాసెస్ కదా. సో ఒకటే ఫార్ములా రాసి మనం సపోజ్ ఈ ప్రాంప్ట్ యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు. ఒకసారి ఇది చూడండి, నేను ఏం చేస్తున్నానంటే ప్రాంప్ట్ తీసుకున్నాను. ఫస్ట్ వన్ ఇస్ ద కార్ తీసుకొని కార్ లో ఫార్ములా రాస్తున్నాను, సారీ కార్ కి ప్రాంప్ట్ రాస్తున్నాను. సో ఎలా రాస్తున్నాము, కార్ కి జీపీటీ రైట్ ఎ ట్యాగ్ లైన్ ఫర్ A22. సో A22 సి పవర్ ఆఫ్ రోడ్స్ ఫర్ అన్ఎక్స్పెక్టేషనల్ కార్స్ అని ఇచ్చింది. ఎవ్రీ టైం ఒకటే ఇవ్వదు, డిఫరెంట్ గా కూడా ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఐస్ క్రీమ్స్ అని పెట్టినాను. నౌ రైట్ ఎ ట్యాగ్ లైన్ అంటే ఏం చెప్పాము చూడండి, క్రీమీ డిలైట్ ఆఫ్ ఫ్రోజన్ బ్లిస్. ఈ థాట్ మనకైతే అస్సలు రాదు, ఇట్స్ ఎ జీపీటీ కాబట్టి మనకు ఆ థాట్ వస్తుంది. అంటే అంత ఇన్నోవేటివ్ గా థింక్ చేస్తే నో నీడ్ ఆఫ్ జీపీటీ ఫర్ అస్. ఓకే, నౌ గార్బేజ్ కి ఏం చెప్తోంది, అన్లాక్ ద పొటెన్షియల్ ఆఫ్ యువర్ గార్బేజ్ అని చెప్పేసింది. ఓకే, ఇలాగా అన్నిటికీ కూడా మనం ట్యాగ్ లైన్స్ కావాలంటే మెనీ ప్రాంప్ట్స్ అంటే మెనీ సెల్స్ కి ప్రాంప్ట్స్ రాయాలి అని అన్నప్పుడు ఇలా యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్, ఇట్స్ ఎ జనరల్ కాన్సెప్ట్. హియర్ ద ఇంపార్టెంట్ ఈస్ equals to GPT. GPT is a first one. It will provide the prompt for the given data. Adi important. Okay. Next one, GPT translate use chestunna. So GPT translate is a large language models. Mana language ni many languages to convert chestundi, and this GPT is supporting 80 languages, more than 80 languages it is providing. చాలా బాగుంది కదా, అంటే చాలా ఇన్నోవేటివ్ కదా ఇది. అంటే మనం తీసుకున్న ఒక ఎక్సెల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని 80 లాంగ్వేజ్ లోకి ఇట్ ఇస్ కన్వర్టింగ్ ఈస్ వెరీ అప్రిషియేటెడ్ థింగ్. టు స్టార్ట్ యూజింగ్ దిస్ ఫంక్షన్ యూ హ్యావ్ టు యాడ్ ద టెక్స్ట్ టు ట్రాన్స్లేట్. సో జీపీటీ ట్రాన్స్లేట్ ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం టు ద టార్గెట్ లాంగ్వేజ్ అండ్ ఈవెన్ ఫర్ ద సోర్స్ లాంగ్వేజ్. ఎక్కడ సోర్స్ అంటే మనం తీసుకుంటున్నది, టార్గెట్ అంటే ఏ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ జీపీటీ ట్రాన్స్లేట్ A13. నా A13 ఇది. ఓకే, ఇక్కడ ఏం రాస్తాం చూడండి, క్రిస్ వైట్ విత్ నోట్స్ ఆఫ్ సిట్రస్ అండ్ గ్రీన్ యాపిల్ ఐడియల్ ఫర్ సిప్పింగ్ ఆన్ ఏ సన్నీ ఆఫ్టర్నూన్ అని ఒకటి రాశాను. సో ఎందులో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం, ఫస్ట్ సెల్ రాస్తున్నారు, కన్వర్ట్ చేయాలనుకుంటున్నది ఫ్రెంచ్ లోకి, ఎందులో ఉంది డేటా ఇంగ్లీష్ లోకి. Okay, so this is destination and this is the source code. English, Telugu, even the Sanskrit lo kuda chaala baga convert chestundi. Telugu, Hindi, everything can be converted using this GPT translate. Okay, many cells ki kavalante first oka cell ki rasi you can just drop down and here the French description. Ikkada description anta vachesthundi. Okay, నేను ఫార్ములా రాసాను. యాక్చువల్ గా ఇది ఒకటే, ఇది సెల్ నేమ్స్. ఇక్కడ ఫార్ములా మీకు క్లియర్ కనిపించాలనేసి హియర్ ఐఎమ్ రైటింగ్ ద ఫార్ములాస్. సో ఇట్ విల్ ప్రొవైడ్ ద డేటా లైక్ దిస్. ఎంటైర్ ఇంగ్లీష్ డేటాని ఫ్రెంచ్ లో కన్వర్ట్ చేసేసి మనకు చూపిస్తా ఉంది. ఓకే, వెరీ యూస్ఫుల్ థింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టెడ్ థింగ్ ఆల్సో. వీ కెన్ లెర్న్ ద లాంగ్వేజెస్ ఈజీలీ. ఈ ప్రాసెస్ తీసుకొని నాట్ ద కన్వర్షన్ అంటే కొంతసేపు సబ్జెక్ట్ పక్కన పెడితే జనరల్లీ ఒక వర్డ్ తీసుకొని వర్డ్ ట్రాన్స్లేట్ చేసుకొని డైరెక్ట్ గా మీరు ఇందులో నేర్చుకుంటే కూడా చాలా బాగుంటుంది. వెరీ గుడ్ ఐడియా. ఓకే, now next one is the
GPT summarize. GPT summarize allows the instant summaries for a long text even in the different languages. సమ్మరైజ్ అంటే మనకు నీట్ గా దాని గురించి ఒక బ్రీఫ్ నోట్స్ అనమాట. ఓకే, నౌ సీ హియర్ A19 ఇది నేను తీసుకున్న డేటా. ఈ డేటాని సమ్మరైజ్ లెస్ దాన్ ద 5 words అని పెట్టుకున్నాం. ఈ ఎంటైర్ డేటాని అవుట్పుట్ సింపుల్ ఇట్ ఇస్ గివింగ్ గేమింగ్ లైవ్ స్ట్రీమ్ ప్లాట్ఫామ్. సింపుల్ గా అంత వర్డ్స్ ని అంటే ఇన్ని వర్డ్స్ ని జస్ట్ 5 lines దట్ ఈస్ 5 words అన్నాం కాబట్టి సి 1 2 3 4 లోకి వచ్చేసింది. ఓకే, లెస్ దాన్ ద 5 words అన్నాం కాబట్టి. ఇది మీరు కాదు మోర్ దాన్ 5 words, మోర్ దాన్ 10 words, ఈవెన్ నాట్ ఓన్లీ దట్ ఒక సింగిల్ వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ ని కూడా మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. ఓకే, సో లైక్ దిస్ వి కెన్ సమ్మరైజ్ ద డేటా. ఓకే, సో నేను మోస్ట్ కామన్లీ యూస్డ్ తీసుకున్నాను చాట్ జీపీటీ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ నార్మల్ ఇస్ ఈక్వల్ టు జీపీటీ ఫంక్షన్ ఒకటి, ఓకే, సమ్మరైజ్ ఫంక్షన్ ఒకటి, ట్రాన్స్లేట్ ఫంక్షన్ ఒకటి. ఓకే, ఇవి మోస్ట్ కామన్లీ యూస్డ్ ఫంక్షన్స్ తీసుకున్నాం. నౌ ఈ చాట్ జీపీటీ జనరల్ గా యూజ్ కేసెస్ అంటే ఇంపార్టెంట్ యూజ్ కేసెస్, హౌ క్యాన్ వి మేక్ ఇట్ ద డేటా అనాలిసిస్, ఇది చూద్దాం. డేటా అనాలిసిస్ కాన్సెప్ట్ లకు ఎలా వర్క్ అవుతుందో అది చూద్దాం. ఓకే, సో వీ విల్ డిస్కస్ అబౌట్ సమ్ కామన్ యూజ్ కేసెస్ ఆఫ్ ఎ చాట్ జీపీటీ ఫర్ ఏ డేటా అనలిస్ట్. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ ఇస్ ద డేటా ప్రిపరేషన్. అంతే కదా, డేటా ప్రిపరేషన్ అప్పుడు మనకు ఒక సపోర్ట్ ఉన్నారంటే ఇట్ విల్ వెరీ ఇంపార్టెంట్ టు క్రియేట్ అవర్ డాష్ బోర్డ్స్, రైట్? సో చాట్ జీపీటీ ఫర్ ద ఎక్సెల్ విల్ ప్రొవైడ్ ఎ హై వాల్యూ డేటా అనాలిసిస్ టాస్క్. ఎంత హై వాల్యూ అయినా సరే ఇట్ విల్ ప్రొవైడ్, అది ఇంపార్టెంట్. నౌ జనరల్ గా కామన్ డేటా ప్రిపరేషన్ టాస్క్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ద డేటా ఫార్మాటింగ్. So with the functions like GPT format, you can easily format the dates, currencies, address, even names and fix the capitalization. అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రావడము, కరెన్సీ అని అన్న వెంటనే డాలర్ సింబల్ ఆర్ రూపీ సింబల్, ఓకే, ఏదో ఇలా సింబల్స్ రావడం. ఈవెన్ ద ఫార్మాట్ డేట్స్ విషయంలో అయితే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ యూస్ఫుల్. ఐ మీన్ టు సే బికాస్ డేట్స్ ద విషయంలో ఒక్కొక్కసారి ఫస్ట్ డే రాయాలి, నెక్స్ట్ మంత్ రాయాలి ఆర్ ఇయర్ రాయాలి, వెరీ కన్ఫ్యూజన్. ఓకే, మనం డేటా ఒకవేళ ఫార్మాట్ ఫిక్స్ చేసినా మేబీ అవర్ క్లయింట్స్ ఆర్ అనదర్ యూజర్స్ దే క్యాన్ గివ్ ద డేట్ ఇన్ అనదర్ ఫార్మాట్. సో ఈ డేట్ ఫార్మాట్స్ ని ఈజీగా కన్వర్ట్ చేసుకుంటుంది. సో జీపీటీ ఫార్మాట్ ఇస్ ద నెక్స్ట్ ఫంక్షన్ విచ్ ఇస్ యూజ్ జనరల్లీ ఇన్ ద కామన్ వరల్డ్. ఓకే, నా ఒకసారి చూడండి ఎలా చేసింది. సి నేను డేట్స్ ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే డేట్ ఫార్మాట్ చాలా ఇబ్బంది అవుతుంది ఎట్ ద డేటా అనాలిసిస్ కాన్సెప్ట్. ఐ హావ్ ఎక్స్పీరియన్స్ విత్ దట్, అందుకే ఎక్కువ డేట్స్ తీసుకున్నాను. సో స్టాండర్డ్ డేట్స్ ఫస్ట్ వన్ చూడండి, సింప్లీ July 11th సంథింగ్ 2023. జీపీటీ ఫార్మాట్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ అన్ని కూడా ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ డేట్. హౌ ఎవర్ ద డేటా విల్ బి, ఏ ఫార్మాట్ లో ఉన్నా కూడా ఇది కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ డేటా ఎక్స్ట్రాక్షన్. Next concept we are discussing about the extraction. So GPT extract is the function. It allows to get the data from text underlying the regular expressions. ఈ డేటా ఎక్స్ట్రాక్షన్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ GPT extracts A44. ఇది ఇందులో ఒక నేమ్ ఉంది, ఈవెన్ మెయిల్ ఐడి ఉంది అండ్ సమ్ ఫోన్ నెంబర్ అనుకోండి అది. ఓకే, సో నేమ్ ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్, నాట్ ఇన్ ద సేమ్ ఫార్మాట్. దట్ ఈస్ ద డిఫరెన్స్. జనరల్ ఎక్సెల్ లో మేబీ మీరు టెక్స్ట్ రాసి లేకపోతే రైట్, లెఫ్ట్, మిడిల్ ఆల్ ద టెక్స్ట్ ఫంక్షన్స్ యూజ్ చేసి కాన్సెప్ట్ మీరు తీసుకోవచ్చు. ఓకే, కానీ ఆ కాన్సెప్ట్ వర్కింగ్ ఇలా కామన్ గా ఉంటేనే వస్తుంది. బట్ హియర్ చూడండి, ఇన్ ద ఫస్ట్ సెల్ ఇట్ ఈస్ హ్యావింగ్ నేమ్, నెక్స్ట్ సమ్ పిన్ కోడ్, మేక్ ఇట్ యాజ్ ద ఫోన్ నెంబర్, నెక్స్ట్ వన్ ఇస్ ద మెయిల్ ఐడి. ఇక్కడ నేమ్, మెయిల్ ఐడి, నెక్స్ట్ ద కోడ్. హియర్ నేమ్, నెక్స్ట్ మెయిల్ ఐడి, నెక్స్ట్ ద కోడ్. డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ మెయిల్ ఐడి ఉంది, ఓకే, ఆ తర్వాత నేమ్ ఉంది, ఇక్కడ కోడింగ్ అస్సలు లేదు. బట్ స్టిల్ ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా. సో వాట్ ఐఎమ్ ఎక్స్ట్రాక్టింగ్, జీపీటీ ఎక్స్ట్రాక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఒక్కటే తీసుకుందాం. ఈమెయిల్ అడ్రస్ అని ఎనీ ఫార్మాట్ లో ఉన్నా మనకు ఆ ఈమెయిల్ అడ్రస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ ఎక్సెల్ అండ్ ద జీపీటీ. నార్మల్ ఎక్సెల్ లో సపోజ్ ఒక్కొక్క సెల్ లో డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ ద డేటా ఉంటే ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ అండ్ ఇట్ మే బి డిఫికల్ట్. ఓకే, బట్ హియర్ using extract we can extract anything. That is the extract function. Okay, next one, data analysis. Once you
our data is clean. Now it is time for analysis kada. So chat gpt allows a lot of the data analysis concept automatically. Now sentiment analysis ingo concept, it is a data classification where we can suppose to tell the sentiment behind the positive and negative or neutral. Okay, this analysis can be done using gpt classify. సెంటిమెంట్ అంటే ఏంటి? నాట్ అవర్ సెంటిమెంట్. మనం ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక పాజిటివ్ థింగ్, ఒక నెగిటివ్ థింగ్, ఒక న్యూట్రల్ థింగ్స్, ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడైనా మనం అనాలిసిస్ చేసి డేటాని తీసుకురావాలి అన్నప్పుడు ఈ జీపీటీ క్లాసిఫై అనే ఫంక్షన్ వర్క్ చేస్తుంది. ఓకే, లెట్ us ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ జనరేట్ చేస్తున్నాను. ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, సి here what I am writing is analysis the sentiment. అది హెడ్డింగ్ అనాలిసిస్ ద సెంటిమెంట్ అని మీరు తీసుకోవాల్సిన పని లేదు. నేను కాన్సెప్ట్ సెంటిమెంటల్ అనాలిసిస్ కాబట్టి అది ఇలా పెట్టుకున్నాను హెడ్డింగ్, మీకు క్లారిటీ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ క్లాస్ కాబట్టి. ఓకే, హియర్ యూ కెన్ రైట్ లైక్ అనాలిసిస్ ఆఫ్ ద డేటా, అనాలిసిస్ ఆఫ్ ద కస్టమర్ ఫీడ్బ్యాక్, ఇలా ఏమైనా రాయొచ్చు. నౌ సి జీపీటీ క్లాసిఫై A33, ఇక్కడ A33 తీసుకుంటున్నాం. డన్. వెరీ పాజిటివ్, పాజిటివ్, న్యూట్రల్, నెగిటివ్ అండ్ వెరీ నెగిటివ్, ఇది తీసుకుంటున్నాం. నౌ సీ హియర్, అబ్జర్వ్ దిస్. అబ్సల్యూట్లీ థ్రిల్డ్ విత్ మై ఫ్రెష్ న్యూ హెయిర్ కట్. పాజిటివ్నెస్ అండ్ హ్యాపీనెస్ కదా. ద హెయిర్ డ్రెస్సర్ వాజ్ స్కిల్డ్ అండ్ అటెంటివ్, ప్రొవైడింగ్ ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీస్. అంటే అర్థమవుతుంది కదా. సో అతను ఎవరు, సంథింగ్, అక్కడ ఫీడ్బ్యాక్ చాలా హ్యాపీగా ఉంది. హైలీ రికమెండెడ్ దిస్ సలూన్ అని ఒక చిన్న కాన్సెప్ట్. ఇది వెరీ పాజిటివ్. సో మనం తీసుకున్న దాంట్లో మనకి ఇచ్చిన అవుట్పుట్ వెరీ పాజిటివ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. హియర్ సేమ్ కాన్సెప్టే. మై హెయిర్ కట్ వాజ్ యావరేజ్ అట్ బెస్ట్. ద హెయిర్ డ్రెస్సర్ సీమ్ డిస్ఇంట్రెస్టెడ్ అండ్ రష్డ్. కుడ్ హ్యావ్ రిసీవ్డ్ ఎ సిమిలర్ రిజల్ట్. ఇట్ ఈస్ ఎట్ ఎ చీపర్ సలూన్. అంటే నెగిటివ్ కామెంట్ ఇచ్చారు అనే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇలాగా అనాలిసిస్ ఆఫ్ ద డేటా అంటే ఇది జస్ట్ లైక్ ఎందుకు సెంటిమెంట్ అనే వర్డ్ యూజ్ చేసాము అని అంటే ఇట్ ఈస్ థింకింగ్ లైక్ ఎ హ్యూమన్. మనం కూడా ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ కి వి ఫీల్ వెరీ హ్యాపీ. ఈ కాన్సెప్ట్ కొంచెం డిసప్పాయింట్, నాట్ కంప్లీట్లీ నెగిటివ్, కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాం కదా, నథింగ్ బట్ ఏ నెగిటివ్ కదా. సో ఇట్ ఈస్ థింకింగ్ జస్ట్ లైక్ అవర్ హ్యూమన్. అది ఇంపార్టెంట్. అందుకే ఇలాంటి కాన్సెప్ట్ ని అనాలిసిస్ అంటున్నారు. ఈ కాన్సెప్ట్ లో ఫీడ్బ్యాక్ యూజర్ కానీ క్లయింట్ కానీ ఏది ఇచ్చినా కూడా మనం సింపుల్ ఒక అవుట్పుట్ ఇలా రాయొచ్చు. ఫార్ములా కనిపించాలి కాబట్టి ఈ ఫీల్డ్ ఏం పెట్టుకున్నాను ఇక్కడ, ఈ సెల్ కి ఈ సెల్ ఏం అవసరం లేదు. సింప్లీ ఫీడ్బ్యాక్ అండ్ వీ క్యాన్ రైట్ సింప్లీ హియర్ సమ్ అవుట్పుట్. ఓకే, దిస్ ఈస్ ద క్లాసిఫై, జీపీటీ క్లాసిఫై. నెక్స్ట్ ఇమేజ్ అనాలిసిస్. నెక్స్ట్ కాన్సెప్ట్ 3 అనాలిసిస్ చెప్తున్నాం. డేటా అనాలిసిస్ ఒకటి, సెంటిమెంటల్ అనాలిసిస్ ఒకటి అండ్ ఇమేజ్ అనాలిసిస్. సో ఇమేజ్ అనాలిసిస్ ఏంటి అంటే విత్ ద వీడియోస్ అండ్ విత్ ద డిజిటల్ ఇమేజెస్ ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో కంప్యూటర్ విజన్స్ లో జనరల్ గా AI that enables the meaningful information to the digital images, videos and the visual inputs. ఎవరైనా ఫీడ్బ్యాక్ నాట్ త్రూ ద టైపింగ్ ద డేటా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఏదైనా వీడియో ప్రొవైడ్ చేసి చేశారనుకోండి, అది కూడా మనకి రిగార్డింగ్ దట్ ఇట్ ఈస్ అ బ్యాడ్, గుడ్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ ప్రొవైడ్. సో ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద చాట్ జీపీటీ కమ్స్ విత్ ద వర్షన్ ఆఫ్ జీపీటీ విజన్. యూజింగ్ దిస్ ఫంక్షన్, విజన్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటూ ద వీడియోస్ కి లేదా డిజిటల్ ఇమేజెస్ బేస్ పైన వీ క్యాన్ గివ్ ద ఇన్పుట్స్. ఓకే, దట్ ఈస్ ద స్పెషల్ ఫంక్షన్ హియర్ వీ క్యాన్ యూస్. ఇది స్పెషల్ గా జీపీటీ టర్బో మోడల్లోనే ఉంటుంది. నేను జీపీటీ 4 తీసుకున్నాను కదా, అందులో ఈ వర్షన్ రాలేదు, అంటే నేను మీకు శాంపుల్ చూపించడానికి రాలేదు. బట్ జీపీ టర్బో మోడల్ తీసుకుంటే ఇట్స్ లేటెస్ట్ వర్షన్. హియర్ ద విజన్ అవుట్పుట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నౌ సమ్ టిప్స్ ఫర్ ద చాట్ జీపీటీ ఇన్ ఎక్సెల్ చూద్దాం. ఫస్ట్ వన్, చాట్ జీపీటీ ఎక్సెల్ ఇస్ ఏ బల్క్ ప్రాంప్ట్ టూల్. అది చాలా బల్క్ ప్రాంప్ట్ టూల్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ బల్క్ ప్రాంప్ట్ టూల్ ప్రొవైడ్ చేసేటప్పుడు జీపీటీ ఫంక్షన్స్ ఎక్సెల్ కమ్స్ ఇన్ ద సెకండ్ పవర్ఫుల్ ఫీచర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ బల్క్ ప్రాంప్ట్ టూల్. ఓకే, ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇనిషియేటివ్ టూల్ అండ్ హ్యాడ్ ఎ లార్జ్ వాల్యూమ్స్ టు సింపుల్ ప్రాంప్ట్స్. చూసాం కదా ప్రాంప్ట్స్ ఇందాక ఎలా వర్క్ అయిందో. యూ క్యాన్ రన్ ద ఆపరేషన్ ఫర్ ద హోల్ కాలమ్ ఎట్ ఏ వన్స్ వితౌట్ రైటింగ్ ఎనీ ఫార్ములా. ఫార్ములా ఏది యూజ్ చేయకోకుండా చేసాం. డన్.
హియర్ యూ క్యాన్ గెట్ దట్ బల్క్ టూల్స్. ఇక్కడ సి బల్క్ టూల్ తీసుకుంటే ట్రాన్స్లేట్, క్లాసిఫై అండ్ కేటగరైజ్, we can extract the data, search from the web, even we summarize and prompt vision. ఇందాక మీకు చెప్పినది ఇది ప్రాంప్ట్ ఇమేజెస్ విషన్. ఇక్కడ ఫంక్షన్ లేదు నాకు. ఇమేజ్ విషన్ ద్వారా we can even the get data for the videos అన్నమాట. అందుకనే నేను అది టూల్ తీసుకోలేదు. ఓకే, ఈ టూల్ ఆల్సో ఇట్ ఈస్ ఎనఫ్ to get summarize the data for the videos also. Okay, ChatGPT best is the bulk model. Okay, so all these are the different types of tools using bulk model. Okay, ఈ bulk prompt model చాలా ఇంపార్టెంట్. చూసాం కదా ఎగ్జాంపుల్స్. ఈవెన్ ఇట్ కెన్ సమ్మరైజ్. ఒక ఇంగ్లీష్ లో డేటా ఎలా ప్రొవైడ్ చేయాలి, రాయడం కానీ, అనాలిసిస్ కానీ, ఈవెన్ 5 words డేటా అట్ ద సేమ్ టైమ్ 15 words డేటా కూడా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ మీకు ఆ డేటా ప్రొవైడ్ చేస్తుంది. ఈ బల్క్ మోడల్ టూల్స్, దట్ ఈస్ ద బల్క్ టూల్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యూజింగ్ ద ChatGPT టూల్. ఓకే, నౌ నెక్స్ట్ వన్, సపోజ్ ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. దట్ ఈస్ హియర్ ఐ హావ్ టేకెన్ ద ఫీల్డ్ నేమ్స్ లైక్ ఫస్ట్ వన్ మ్యానుఫ్యాక్చరర్, మోడల్, ప్రైస్, వెయిట్ అండ్ ఇలాంటి డిస్క్రిప్షన్ ఆటోమేటిక్ గా నాకు రా. Done. Only these 4 things I have taken. Specialized anesi, Alexa. Next one is the price. What is the weight? Even the specialization. So with the data, it has to get the completely optimized description. ఎలా ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం. ఫర్దర్ సి వాట్ ఐ హావ్ రైటన్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే, మన ప్లస్ పాయింట్ ఇదే, ఈవెన్ నెగిటివ్ పాయింట్ కూడా ఇదే. బికాస్ మీరు రాసే మెథడ్ లో సపోజ్ మీరు ప్రొవైడ్ చేస్తున్న డేటాలో ఆర్ అనలైజ్ చేస్తున్న డేటాలో ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ టు ద ChatGPT, ఇట్ షుడ్ బి వెరీ సింప్లిఫైడ్. ఓకే, సీ హౌ ఐ హావ్ రిటన్. రైట్ అండ్ SEO ఆప్టమైజ్ డిస్క్రిప్షన్ ఫర్ దిస్ వన్. మ్యానుఫ్యాక్చరర్, ఇది కంప్లీట్లీ నా హెడ్డింగ్. నెక్స్ట్ వన్ మోడల్, దిస్ ఈస్ మై అనదర్ హెడ్డింగ్ కదా. నెక్స్ట్ ప్రైస్, వెయిట్, అంటే ప్రైస్ అని కనిపించాలి, వెయిట్ అని కనిపించాలి. దిస్ ద ఎంటైర్ బైక్ స్పెసిఫికేషన్స్ అని రాసాం. డన్. సీ హౌ ఇట్ హ్యాస్ గివెన్. నేను ఇక్కడ ఏమి రాయలేదు, ఒక్కొక్క సెల్ లో డిఫరెంట్ అనాలిసిస్ చేసి చూపించింది. అంటే ఇంపార్టెంట్ మీరు నోటిఫై చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ సెల్ కి ఏదో డిస్క్రిప్షన్ ఇచ్చిందో, ఏ మోడల్ ఇచ్చిందో, లేదా ఏ వర్డ్స్ యూజ్ చేసిందో, సేమ్ వర్డ్స్ రిపీట్ అవుతాయి అనేది లేదు ఇక్కడ. అదే పెద్ద ప్లస్ పాయింట్. ఓకే, జనరల్లీ ఒక సెల్ కి మనం డేటా ఇచ్చాము అని అంటే, ఒక సెల్ కి డేటా అనలైజ్ చేస్తే నెక్స్ట్ సెల్ కి సింప్లీ డ్రాగ్ డౌన్ చేసామంటే డేటా సిమిలర్ గా ఉంటుంది. ఓకే, బట్ హియర్ యూజింగ్ దిస్ GPT కాన్సెప్ట్, సి ఇక్కడ ఒక టైప్ ఆఫ్ డేటా ఉంది విత్ డిఫరెంట్ వర్డ్స్. ఇన్ ద నెక్స్ట్ సెల్ ఆల్సో డిఫరెంట్ వర్డ్స్. ఓకే, హియర్ ఆల్సో సమ్ డిఫరెంట్ వర్డ్స్. బట్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఒక విజువలైజేషన్ ఏంటి అంటే, we need to get the optimized description, the best description. Here I am including. So ఇలా ఒక ప్రాంప్ట్ ని యూజ్ చేస్తాం. సి 3 rows లేదు ఆల్ రోస్ కి సెలెక్ట్ చేసుకుంటే అన్ని రోస్ కి డేటా ఉంటే అన్ని రోస్ కి డేటా కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ we can get the optimized description. Okay, this is one more. Now some leverage Excel formula assistance చూద్దాం. So another important one is formula assistant. ChatGPT is providing the formula assistant. So it includes AI powered Excel formula assistants. First one is to generate the formulas. Okay, ఫార్ములా జనరేషన్ కోసం సపరేట్ విండో చూపించేస్తుంది. ఫార్ములా జనరేట్ చేయడంతో పాటు నెక్స్ట్ థింగ్ ఈస్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, ఇఫ్ ద యూజర్ ఆర్ ఇఫ్ ద క్లయింట్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఫార్ములా, ఆ ఫార్ములాని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేసి డీటెయిల్డ్ ఎక్స్ప్రెషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇది బెస్ట్ ఫీచర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఆఫ్ ద ChatGPT. ఓకే, నౌ సీ జనరేట్ ఫార్ములా అని రాసి హియర్ ఒక చిన్న డిస్క్రిప్షన్, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. Average of the values from A1 to A10 that are greater than 100 నాకు కావాలి. ఓకే, ఇక్కడ డైరెక్ట్లీ VLOOKUP ఫార్ములా తీసేసుకోండి. డన్. ఈ VLOOKUP ఫార్ములా సపోజ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఎక్స్ప్లెయిన్ ఫార్ములా అని క్లిక్ చేస్తే ఫార్ములా కూడా మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో బెస్ట్ వన్ ఈస్ ద ఎక్సెల్ ఫార్ములా అసిస్టెంట్, బెస్ట్ ఫీచర్ ఆఫ్ ద ChatGPT అని చెప్పుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ ఫీచర్ ఆఫ్ ChatGPT. అది ఇంపార్టెంట్ మనకి. నౌ నెక్స్ట్ వన్, లెట్ us learn some best practices and even the limitations of the ChatGPT. ఇంతవరకు ChatGPT అంత బాగా పొగడామా,
ఇప్పుడు ఏం చేస్తాము, ఆ చాట్ జీపీటీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైతే యూజ్ చేసుకుంటామో, ఈవెన్ ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా ఇది కూడా చూద్దాం. ఓకే, నౌ ఫస్ట్ వన్ ఈస్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ ఈస్ ద ఫస్ట్ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో ప్రాంప్ట్ రాసేటప్పుడు మీకు ఎన్ని రోస్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. నెక్స్ట్ ప్రాంప్ట్, ఇక్కడ ప్రాంప్ట్ జనరేట్ చేస్తుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రిజల్ట్ ఇన్ ద కాలమ్, ఏ కాలమ్ సెట్ చేయాలో ఆ కాలమ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈవెన్ అక్రాస్ ద కంప్లీట్ టూల్స్ కూడా 3 రోసా ఆల్ రోసా కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో హియర్ వీ క్యాన్ రైట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద డేటా వాట్ యూ వాంట్ టు బి. నెక్స్ట్ ఏ కాలమ్స్ లో కావాలో ఆ కాలమ్స్ లో సెలెక్షన్. ఈవెన్ ఫర్ ద 3 రోసా ఆర్ ఆల్ రోస్ auto fixed or completely you can fix the rows. Okay, entire thing is the best prompt. Accuracy formula మనకు ప్రొవైడ్ చేస్తుంది. This is the best important practices of the chat GPT. Next one, to understand the limitations. Okay, స్పెషల్లీ చాట్ జీపీటీ అనే కాన్సెప్ట్ తీసుకుంటున్నది ప్రాంప్ట్స్ కోసం. ప్రాంప్ట్ అంటే వాట్ ఎవర్ ద ఫార్ములా యూజర్ నీడ్స్, ఇట్ కెన్ ప్రొవైడ్ దట్ ఫార్ములా. అది బెస్ట్ వన్. నౌ లెట్ us learn some limitations. లిమిటేషన్స్ అంటే ఎలాగ ప్రొవైడ్ చేస్తుంది. చాట్ జీపీటీ కేమ్ ఫ్రమ్ సమ్ లిమిటేషన్స్. హియర్ చాట్ జీపీటీ అండ్ అదర్ జనరేటివ్ ఏఐ టూల్స్ క్యాన్ బి ఎక్స్పెక్టెడ్ కదా. సో ఈ చాట్ జీపీటీ కానీ అనదర్ ఏఐ టూల్స్ కానీ రావాలి, కరెక్ట్ గా రావాలి అని అంటే, ఈవెన్ యువర్ ప్రొనౌన్సింగ్ a word's pronunciation correct గా sounding should be perfect to get the output. After all, final గా it is a robo. అంతే కదా, రోబోకి మీకు ఎలా చెప్తే అలాగే ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ ప్రొవైడ్ చేస్తుంది. దెన్ సో ఈ చాట్ జీపీటీలో మనము కరెక్ట్ గా నాన్ సెన్సిబుల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేసింది అని అంటే, ఇట్స్ నాట్ ద ఫ్యాక్ట్ ఆఫ్, ఇట్స్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద జీపీటీ, ఇట్స్ ద ఫాల్ట్ ఆఫ్ ద యూజర్ ఓన్లీ. ఓకే, నువ్వేమైతే క్వశ్చన్ ఇచ్చావో, ఏదైతే నువ్వు ప్రొనౌన్స్ చేసావో అది అర్థం చేసుకుని ఆన్సర్ ఇచ్చానే ఫైనల్ గా ఇట్ విల్ సే. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్ ఎ బయాస్ ప్రెసెంట్ ఇన్ ట్రైనింగ్ డేటా. ఓకే, అంటే బోత్ సైడ్స్ సేమ్ కాన్సెప్ట్ సేమ్ థింగ్ ఫస్ట్ ఒకసారి మీరు ఫార్ములా అనలైజ్ చేస్తే ఒకలాగా అవుట్పుట్ ఇస్తుంది. అది క్వశ్చన్ ని ఇంకొకసారి మళ్ళీ ట్రై చేయండి, ఇంకొక వేలో ఆన్సర్ ఇస్తుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ మనం చూసిన ఫార్ములాస్ లో ఎగ్జాంపుల్స్ లో అదే ఉంది. ఫస్ట్ సెల్ కి ఒక టైప్ ఆఫ్ డేటా ప్రొవైడ్ చేసింది, సెకండ్ సెల్ కి అనదర్ టైప్ ఆఫ్ డేటా ప్రొవైడ్ చేస్తుంది. బట్ ద క్వశ్చన్ ఈజ్ సేమ్ అండ్ ద అవుట్పుట్ షుడ్ బి సేమ్ కదా, కానీ ఇది అక్కడ తీసుకోదన్నమాట. దట్స్ వై ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ రిఫ్లెక్ట్ ద బయాస్ ప్రెసెంట్. ఇది డిఫెక్ట్ అని చెప్పడం లేదు, డిఫెక్ట్ అని చెప్పేదానికన్నా దాని లిమిటేషన్స్ ఇంతే అలా చెప్పుకుందాం. ఇట్స్ నాట్ ఎ డిఫెక్ట్. ఓకే, దాని లిమిటేషన్స్ అంతే. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద రీజన్ అండ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ద చాట్ జీపీటీ. ఓకే, నౌ యూజింగ్ చాట్ జీపీటీ వితౌట్ ఎక్స్టెన్షన్, అంటే చాట్ జీపీటీ అని లేకోకుండా ఎక్సెల్ ద్వారా ఎలా ఎక్స్టెన్షన్స్ చేసుకోవచ్చో చూద్దాం. చాట్ జీపీటీ కెన్ provide different types of tasks in Excel, okay, including formula generation, data analysis and data visualization. ఇప్పుడు ఒక డ్రాబ్యాక్ ఉంది ఇందులో. వాట్ ఈస్ ద డ్రాబ్యాక్? చాట్ జీపీటీ ఎక్స్టెన్షన్ వాట్ ఎవర్ వీఆర్ ప్రొవైడింగ్, ఇట్ ఈస్ నాట్ ఫ్రీ. మనకి ఫ్రీగా అయితే ఏది ప్రొవైడ్ చేయదు. ఇవన్నీ వర్కౌట్ అవ్వాలి అంటే చాట్ జీపీటీ ఎక్స్టెన్షన్ కొంచెం పే చేసుకొనే తీసుకోవాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్స్. బికాస్ ఇట్స్ నాట్ ద డిఫెక్ట్ ఆఫ్ ద జీపీటీ. చాట్ జీపీటీ అనేది మైక్రోసాఫ్ట్ లో మనం తీసుకోవాలి కాబట్టి మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఏది కూడా ఫ్రీగా ఇవ్వదు. చిన్న ఎంఎస్ ఆఫీస్ కూడా ఫ్రీగా ఇవ్వదు. చాట్ జీపీటీ ఇస్తుందా చెప్పండి? సో ఇది ఒక్కడే డ్రాబ్యాక్, ద చాట్ జీపీటీ ఇస్ నాట్ ఫ్రీ. ఓకే, నెక్స్ట్ ఈ క్లాస్ అంతా రిగార్డింగ్ ద జీపీటీ అయిపోయింది కదా. నెక్స్ట్ క్లాస్ లో వి విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ మోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద ఏఐ. ఓకే, ఈ చాట్ జీపీటీ కాన్సెప్ట్స్ ఒకసారి ఎక్సెల్ కి కూడా ఇప్పుడు వెళ్తాను. ఎక్సెల్ లో ఎక్కడ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అన్ని కూడా చూద్దాం. ఈవెన్ మన క్లాస్ ఒక ప్లేలిస్ట్ ఉంది, ఆ క్లాస్ కూడా చెక్ చేసుకోండి, మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ. సో ఒక్కసారి ఇన్స్టలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, జనరల్ గా అయితే హోమ్ ట్యాబ్ లో మీకు యాడిన్స్ అనే కాన్సెప్ట్ కనిపిస్తుంది. సపోజ్ ఈ యాడిన్స్ అనే బటన్ మీకు కనిపించలేదు అనుకోండి, గో ఫర్ ఫైల్, ఫైల్ లో మీకు ఆప్షన్స్ అని ఉంటుంది. ఓకే, సి ఆప్షన్స్, క్లిక్ ఆన్ ఆప్షన్స్. ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ యాడిన్స్ ఆప్షన్ అడ్వాన్స్ లోకి వెళ్ళిపోండి. ఓకే, హియర్ వీ క్యాన్ గెట్ ద యాడిన్స్ ఆప్షన్. ఈవెన్ ఫర్ ద డైరెక్ట్లీ యూ క్యాన్ గెట్ హియర్ లైక్ దిస్. ఓకే, ఈ యాడిన్స్ క్లిక్ చేశారు అనుకోండి,
నేను ఆల్రెడీ చేశాను, సో అందుకే ఇక్కడ కనిపిస్తుంది. అనాలిసిస్ టూల్ ప్యాక్ ఫర్ VBA, ఈవెన్ ద పివట్ ఫర్ ఎక్సెల్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ సింప్లీ సెలెక్ట్ అండ్ సే ఓకే. ఓకే, ఆటోమేటిక్ గా మీకు అక్కడ యాడ్ అయిపోతుంది. డన్. నౌ ఇన్ ద యాడ్-ఇన్స్ ఆప్షన్ హియర్, వన్స్ యూ గెట్ దట్ యాడ్-ఇన్స్ ఆప్షన్, క్లిక్ హియర్. ఓకే, ఇది క్లిక్ చేసుకున్న తర్వాత హియర్ రైట్ లైక్ జీపీటీ అని టైప్ చేస్తూనే మనకు రిజల్ట్స్ వస్తాయి. పవర్ జీపీటీ కావాలా, జీపీటీ ఫర్ ఎక్సెల్ వర్డ్ కావాలా, జీపీటీ ఫర్ ద ఎక్సెల్, డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, సీ లైక్ దిస్. ఈవెన్ ద కోపిలెట్, ఇవన్నీ కూడా నెక్స్ట్ టైం వీ కెన్ డిస్కస్ దట్ వన్. హియర్ దీస్ టూ, జీపీటీ ఫర్ ఎక్సెల్ వర్డ్, జీపీటీ ఫర్ ద ఎక్సెల్, సింప్లీ యాడ్. ఓకే, జీపీటీ ఫర్ ద ఎక్సెల్ వర్డ్ యూజ్ చేసుకుంటే ఇట్ విల్ బి బెటర్. వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్ నౌ, ఫంక్షన్స్ కానీ సమ్మరైజేషన్స్ కానీ ఇప్పుడు ఏవైతే మనం అన్ని డిస్కస్ చేసామో అవన్నీ కూడా యాక్సెప్టబుల్ అవుతాయి. సింపుల్ గా క్లిక్ ఆన్ యాడ్. ఓకే, యాడ్ చేసిన వెంటనే ఇక్కడ ఏం చెప్తుందంటే మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ నాది ఇన్స్టాలేషన్ అయిపోయింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని నాకు మెసేజ్ వచ్చేస్తుంది. సపోజ్ మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లాగిన్ లోకి యాజ్ వి డిస్కస్ చేస్తాను కదా, సైన్ ఇన్ ఫర్ మైక్రోసాఫ్ట్ అని కనిపిస్తుంది. సింప్లీ సైన్ ఇన్ అండ్ యాడ్ ఇట్ వన్. అండ్ యాడ్ చేసిన తర్వాత వాట్ ఎవర్ వి డిస్కస్ నౌ ఎంటైర్ థింగ్ ఒకసారి ఇంప్లిమెంట్ చేయండి. ఇది చాలా బెనిఫిషియరీ టు వర్క్ ఆన్ ద ChatGPT విత్ ఎక్సెల్. ఓకే, సో చూసారు కదా క్లాస్ అంతా ఇవాళ అకార్డింగ్ టు ద ChatGPT విత్ ద ఎక్సెల్. ఓకే, సో డేటా సమ్మరైజేషన్ కానీ, ట్రాన్స్లేషన్ కానీ, ఈవెన్ ద లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కానీ, యూజింగ్ ద గూగుల్ మ్యాప్స్ కానీ, ఓకే, అంటే ఎవ్రీథింగ్ లేటెస్ట్ ట్రెండ్గా వాటిని యూజ్ చేసుకోండి. సమ్మరైజింగ్ ఆఫ్ ద డేటా మీకు ఫార్ములా వచ్చింది, కాపీ చేసి అగైన్ పేస్ట్ చేసి మీ డాష్ బోర్డ్లో యూజ్ చేసుకోండి. ఓకే, ఇవాళ క్లాస్ అంతా రిగార్డింగ్ ద ChatGPT చూసాం. నెక్స్ట్ క్లాస్ రిగార్డింగ్ ద AI చూద్దాం. బికాస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ChatGPT is nothing but just like a robo. మీరు ఇస్తున్న సమ్మరైజేషన్, మీరు ఇస్తున్న క్వశ్చన్ క్లీన్ గా సింపుల్ గా ఉండాలి, సో దట్ మీకు ఆన్సర్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ChatGPT కాన్సెప్ట్ యూజింగ్ ద ఎక్సెల్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ChatGPTలో అన్ని ఫంక్షన్స్ వర్కౌట్ అవ్వాలి అని అంటే ఫ్రీ కాన్సెప్ట్కి వెళ్ళే బదులు మైక్రోసాఫ్ట్లోకి వెళ్ళి కొంచెమే పే చేసుకొని తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ఫంక్షన్స్ వర్క్ అవుతాయి. ఓకే, అండ్ ఐ హోప్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ కాన్సెప్ట్ ఎవ్రీ డేటా అనలిస్ట్ కి యూజ్ అవుతుంది. సో యూజ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ.